మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇందుకు సంబంధించి హనుమకొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 మందిని ఎంపిక చేసిన ఉపాధ్యాయులు అన్నట్టు ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు, వీరందరికీ కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో స్థానిక శాసనసభ్యుడు కానీ, కలెక్టర్ కానీ ఇతరులు సత్కరించారు. అసలు ఉత్తమ ఉపాధ్యాయకు అర్హతలు ఏమిటి, ప్రామాణికం ఏమిటి, దానికి సంబంధించి వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. మన దగ్గర భారతీయ విద్యాభవన్ పాఠశాలకు సంబంధించిన కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ తక్కెలపల్లి బుచ్చిబాబు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. బుచ్చిబాబు గారు చెప్పండి, అసలు ఏంది దీని ప్రామాణికం? వాస్తవానికి ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా టీచర్స్ డే, గురు పూజోత్సవం అనేటువంటి జరుపుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా గతంలో కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే గుర్తించి వారికి సన్మానం చేసి అటువంటి సంస్కృతి ఉండేది. అదృష్టవశాత్తు మొట్టమొదటిసారి వరంగల్ జిల్లాలో వడుప్సా నాయకత్వం, గతంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు జిల్లా అధికారులతోటి మాట్లాడి ప్రైవేట్ స్కూల్ సెక్టర్ కూడా దాదాపుగా హాఫ్ ఆఫ్ ది స్ట్రెంత్ స్టూడెంట్స్కి విద్యాబోధన చేస్తున్నది. కాబట్టి ప్రైవేట్ స్కూల్ నిర్వహించేటువంటి వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేయడం మూలంగా జిల్లా అధికార యంత్రాంగం మొట్టమొదటిసారి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటి సాంప్రదాయం ప్రారంభమైంది. అందులో భాగంగా ఈరోజు హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్, ముఖ్యంగా హడుప్సా హన్మకొండ డిస్ట్రిక్ట్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి 3 కరెస్పాండెంట్స్ను ప్రపోజ్ చేయడం జరిగింది జిల్లా హడుప్సా కార్యవర్గము. అందులో భాగంగా భారతీయ విద్యాభవన్ కరెస్పాండెంట్గా నేను, అదేవిధంగా మధుకర్ గారు మేధా స్కూల్, అదేవిధంగా అపర్ణ గారు విద్యాధరి స్కూలు, ముగ్గురికి ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం జరిగింది. రైట్, అంటే చాలా యంగ్గా ఆల్రెడీ డాక్టరేట్ తీసుకున్నారు, ఒక యంగ్ కరెస్పాండెంట్గా అవార్డు తీసుకున్నారు. మీ ఫీలింగ్స్ ఏంటి? ఇట్స్ అ గ్రేట్ హానర్ సార్ టు టేక్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. యూఎస్లో ఉన్నారు? 9 years ఉన్నాను యూఎస్లో. అక్కడ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. ఐ హ్యావ్ రిసీవ్డ్ అవార్డ్స్ ఓవర్ దేర్ టు. బట్ నా పుణ్యదేశంలో తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఫర్దర్ ఈ అవార్డు తీసుకున్న తర్వాత మీ ఫీలింగ్స్ కానీ, తర్వాత మీరు చేయబోయే అంశాలు ఎట్లా ఉంటాయి? సేమ్ ఉంటాయి సార్. ఇంకా కష్టపడి పనిచేయాలని కోరుకుంటాం. రైట్, అంటే ఉమెన్ కోటా కాకపోయినా కూడా ఒక ఉమెన్ కరెస్పాండెంట్గా మీరు అవార్డు తీసుకున్నారు మేడం. అంటే స్కూల్ స్థాయిలో మీరు గమనించిన అంశాలు ఏంటి, తర్వాత నెక్స్ట్ చేయబోయే అంశాలు ఏంటి? పేరెంట్స్ టీచర్గా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. మా పిల్లలు ఫ్యూచర్లో ఇంజనీర్, డాక్టర్ ఇలా ఇవి మాత్రమే అవ్వాలని అనుకుంటున్నారు. కానీ మేము మా ప్రైవేట్ స్కూల్స్ మేము కూడా ట్రై చేస్తున్నాము. ఏంటంటే పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ దిశగా పిల్లల్ని తీసుకురావడం కోసం, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తున్నాము. ముందు ఇంకా కూడా మేము ఇంకా వర్క్ చేస్తామని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తరపున కూడా మేము చెప్తున్నాము.